ఎగ్జాక్ట్లీ సార్. బైకర్కి ఉండే బైకర్ అంటే స్పీడ్ కాదు రెస్పెక్ట్ అని ఒక డైలాగ్ విన్నాను. బైకింగ్ అంటే స్పీడ్ కాదు రెస్పెక్ట్ అని. మీరు అంటే మీరు కార్ డ్రైవింగ్ మీకు ఎంత ఇంట్రెస్టో తెలుసు. అంటే మేము చాలాసార్లు చూసాం, మీరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తారు. మీరు ఆన్ లొకేషన్ కానీ ఆన్ డ్రైవింగ్ కానీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారని తెలిసింది. నిజమేనా? నాకు ఎప్పుడు డ్రైవింగ్ నేనే. ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ డ్రైవింగ్ నాకు ఇష్టం ఉండదు. కూర్చొని ఇట్టెళ్ళు స్పీడ్ వెళ్ళు తగ్గించు అని చెప్పడం ఎందుకు అని నేనే వెళ్ళి నడుపుతా. డ్రైవర్ ఎప్పుడు వెనకనే కూర్చుంటారు, ఆయన బండి తిప్పడం. మోస్ట్ హ్యాపీయెస్ట్ డ్రైవర్ మీ డ్రైవర్. అవును, నా పని ఎప్పుడున్నా ఆయన కూర్చోవడమే, ఆయన నడపడం లేదు. ఎప్పుడైనా రేర్గా నేను చాలా టైర్డ్గా ఉన్నాను అన్నట్టు ఉంటే అప్పుడు ఆ డ్రైవర్ నడిపే డ్రైవర్ నాకు నచ్చాలి. అలాంటి డ్రైవర్ని నేను పెట్టుకుంటా. సో ఆ డ్రైవర్పై కాన్ఫిడెన్స్ ఉంటేనే నా దగ్గర ఉంటారు. ఇప్పుడు బైకర్ అనే సినిమా చేస్తున్నాము, బట్ మన ట్రాఫిక్లో బైక్స్ ఎక్కువ అయిపోయింది. దాన్ని ఎవరిని తప్పు చెప్పలేము. సో నువ్వు ఇలా రూల్స్ ఇలా పాటించు అని చెప్పలేము. అందరూ వాళ్ళే వెళ్తూ ఉంటారు. రోజు నేను ఏ బైకర్కి తగలకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటా నడపడం. అదే వీడియో గేమ్ లాగా. అవును, ఈ బైకరే సడన్గా వచ్చేస్తారు. సడన్గా వాళ్ళు వచ్చి ఓవర్టేక్ చేసి స్పీడ్ తగ్గించేస్తారు. సరే, అప్పట్లో రైట్లోనే ఓవర్టేకింగ్ ఉండింది, లెఫ్ట్లో ఓవర్టేకింగే లేదు బిగినింగ్ నేను స్టూడెంట్ ఉన్నప్పుడంతా. ఇప్పుడు ఎట్టయినా ఓవర్టేక్ చేసుకోవచ్చు, ఎందుకంటే వేర్ నో అదర్ గో, నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ సో మెనీ. సో తప్పదు. ఇంకా అందరూ ఇలాంటి ట్రాఫిక్ ఇప్పుడు ఫారెన్ నడిపే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నడపమనండి. అబ్రాడ్ నడిపే వాళ్ళు ఇక్కడ నడపలేదు, కష్టం. సార్, మీరు ఈ చాయిస్ ఆఫ్ స్టోరీస్ ఓపెన్గా ఉన్నారా? అంటే మీరు ఈ డెసిషన్ ముందు తీసుకొని ఉంటే ఇంకా మోర్ క్యారెక్టర్స్లో కనిపించేవాళ్ళు, మోర్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో కనిపించేవాళ్ళు కదా. ఎందుకు ముందు, ఇప్పుడు ఎందుకు కాదు? ఇప్పుడు తీసుకోవచ్చు సార్. ఏమన్నా ఇంకొంచెం ఈ డెసిషన్ ఇంకొంచెం ఎర్లీగా తీసుకుంటే. ఇప్పుడే వయసు రావడం మొదలవుతుంది. సో అందువల్ల ముందే తీసుకుంటే అని కాదు, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఐ విల్ అచీవ్.